జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలిగించిన నందమూరి హరికృష్ణ గారు కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన అవినీతికి కోసం ఎంతో పోరాడారు. అవినీతి అంతం చేయడం కోసం ఎంతో పోరాడారు. ఎందుకంటే అది సొంత లాభం కొంత మాత్రం పొరుగువాళ్ళకి స్థాయిపరమైన గురిజాడ సూక్తులను ఎప్పుడు కూడా ఆయన పాటించేవాడైనా ఆయన కులాలు మతాలు అనేవి ఏమీ లేకుండా ఆయన కేవలం సమాజాభివృద్ధి కోసం సమాజమే దేవాలయం మనుషులే నాకు దేవుళ్ళు అన్న విషయం మీద ఆయన జీవితాంతం కూడా పనిచేశారు. మరొక విషయం ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారు త్వరగొట్టి సవాల్ చేసి ఢిల్లీ నడివీధుల్లో ఆయన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన సందర్భాలను అనుకున్నాం. అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. పోరాటమే ఊపిరిగా ఆయన ఎప్పుడు ఆయన జీవితం అంతా కొనసాగింది. అది అటు జానపద కథానాయకుల్లో కానీ సాహిత్య చేత నాయకుల్లో కానీ పౌరాణికుల్లో కానీ తన రైలు స్టైల్ని ఆయన నెలకొల్పి ఆయన జీవించి అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయన. సంక్షేమ పథకాలు పేదవాడికి పట్టుడు అన్నం పెట్టాలి, అదేవిధంగా గుప్పుడు కట్టుకోవడానికి వస్త్రం ఇవ్వాలి, నిలబడడానికి ఒక గూడుగా ఏర్పరచాలని చెప్పేసి కూడు గుడ్డ నిగుడు అనే నినాదంతో ఆయన చేసిన విధానాన్ని అందరూ కూడా గుర్తించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు దేశంలో ఆయన ఎన్టీ రామారావు గారి అనే విషయాన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి. ఈనాడు నాయకులందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారి ఆయన మహనీయులకి మరణం అంటూ ఉండదు. ఆయన శాశ్వతంగా మా అందరి గుండెల్లో కూడా నిలుచుకుంటాడు. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ కూడా తెలుగు జాతిని గుర్తించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈనాడు ఏ ఆశయాల కోసం అయితే ఎన్టీ రామారావు గారు తన జీవితాంతం కూడా నిలబడ్డారో, అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఎంత అలా పోరాడారో ఆ ఆశయాలన్నిటి కూడా నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్.